అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా 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 బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కూడా కింద కామెంట్ చేయండి. అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీష్ జర్నల్. అండ్ ఐ థింక్ ఒక 3 వీక్స్ బ్యాక్ అనుకుంటా నాకు జాబ్ వచ్చింది అని ఒక చిన్న షార్ట్ వీడియోని పోస్ట్ చేశాను. ఆ వీడియోకి అయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. లైక్ చాలామంది నన్ను కంగ్రాచులేట్ చేశారు. అండ్ ఇన్స్టాలో కూడా కొంతమంది రీచ్ అవుట్ అయ్యారు. లైక్ మీకు జాబ్ ఎలా వచ్చింది అండ్ ఎన్ని టిప్స్ ఏమైనా చెప్తారా అని. సో టుడే వ్లాగ్ ఈజ్ ఆల్ అబౌట్ మై జాబ్ హంట్ థింగ్. లైక్ నాకు జాబ్ ఎప్పుడు వచ్చింది అండ్ ఎన్ని మంత్స్ పట్టింది నాకు యూఎస్లో ఒక ఫుల్ టైం జాబ్ రావడానికి అని. సో బిఫోర్ టెల్లింగ్ మై లైక్ నాకు జాబ్ ఎప్పుడు వచ్చింది అని చెప్పే ముందు ఐ వాంట్ టు షేర్ మై ఓవరాల్ జర్నీ వన్స్ అగైన్. లైక్ నేనైతే ఆగస్ట్ 2023లో యూఎస్కి వచ్చాను. అండ్ యూఎస్కి అయితే హ్యాపీగానే వచ్చాను, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాతనే ద రియాలిటీ అనేది నాకు హిట్ అయింది. అసలు నేను ఇండియాలో అంటే నేను అసలు నా స్కూలింగ్ నుంచి అండ్ బీటెక్ దాకా నేను అసలు ఎప్పుడు కూడా ఇంటిని విడిచిపెట్టి లేను. నా స్టడీ మొత్తం ఇంట్లోనే అయిపోయింది. డైరెక్ట్ బీటెక్ అయిపోయిన తర్వాత ఇండియాలో కొన్ని ఇయర్స్ జాబ్ చేసేసి ఇంకా యూఎస్కి వచ్చాను. అసలు నేను ఎప్పుడు కూడా ఇంటికి దూరంగా లేను. డైరెక్ట్ యూఎస్కి రావడం అనేది నాకైతే చాలా అంటే చాలా పెయిన్ఫుల్గా ఉండే. లైక్ స్టార్టింగ్ డేస్ అయితే చాలా హార్డ్గా గడిచినాయి. ఇంకా మెల్లిమెల్లిగా నేను అలవాటు చేసుకున్నా. అండ్ నేను యూఎస్కి వచ్చేటప్పుడు కూడా లోన్ తీసుకొని వచ్చిన. మాకు ఏం సెల్ఫ్ ఫండింగ్స్ ఏం లేవు. సో ఐ టుక్ ఎడ్యుకేషనల్ లోన్ అండ్ ఐ కేమ్ హియర్. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. లైక్ ఐ మీన్ కొన్ని టైమ్స్ ఎలా అంటే ఏడుపు వచ్చేది, అరే ఎందుకు వచ్చాను దేవుడా అని అనిపించేది. అండ్ దట్టు ఎన్ని ఇంటర్న్షిప్స్కి ట్రై చేసినా కూడా స్టార్టింగ్లో అసలు అన్ని రిజెక్షన్సే వచ్చేది. ఏడుపు వచ్చేది అసలు అన్నీ చూస్తూ ఉంటుంటే. నేను నా ఇంటర్న్షిప్స్కి ట్రై చేయడం కూడా ఐ థింక్ 1-2 నుంచే స్టార్ట్ చేసిన, బట్ నాకు ఏది కూడా సెట్ అయ్యేది కాదు. అండ్ దానికి తోడు పేరెంట్స్ లేరు. పేరెంట్స్ ఇక్కడికి వస్తే పేరెంట్సే ఉండరు. ఇంకా అన్ని థింగ్స్ మేనేజ్ చేసుకోవడం, ఫుడ్ కానీ బయట థింగ్స్ కానీ అన్ని థింగ్స్ చేసుకోవడం అసలు ఓపికనే ఉండేది కాదు. ఒక్కొక్కసారి అయితే బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఏడుపు వచ్చేది. ఎట్లా అంటే కాళ్ళు అయితే అసలు చాలా నొచ్చేవి. ఎలా అంటే అసలు యూఎస్లో ఐ మీన్ ట్రాన్స్పోర్టేషన్ అనేది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంతగానం ఉండదు. సో ఎటు పోయినా కూడా మ్యాక్సిమం ఊబర్ ఆర్ ఎవరైనా ఫ్రెండ్స్ డ్రాప్ చేస్తే వెళ్ళే వాళ్ళం. సో నేనైతే మ్యాక్సిమం ఫ్రెండ్స్ని ఎందుకు అడగడంలే అనేది అని అనుకునేదాన్ని. నేను బేసిక్గా ఒక్కరిని ఎక్కువగా అడిగే మెంటాలిటీ కాదు నాది. నాది నేను చూసుకొని నాది నేనే ఎంత దూరం ఉన్నా నడుచుకుంటూ వెళ్దాంలే అన్న మెంటాలిటీ నాది. సో ఎక్కువ ఎవ్వరు నా వల్ల ఇబ్బంది పడకూడదు అంటే నాది నేను చూసుకోవాలి అన్న మెంటాలిటీ నాది ఎక్కువ. ఒకరిని అడగాలి, ఒకరిని ఇబ్బంది పెట్టాలి అన్న మెంటాలిటీ నాది అస్సలు కాదు. సో ఏదైనా ప్లేస్ ఉన్నా కూడా ఒక 3 to 4 miles అట్లా డిస్టెన్స్లో ఉంటే ఒక్కొక్కసారి నడుచుకుంటూ వెళ్ళేదాన్ని, ఒక్కొక్కసారి ఊబర్కి వెళ్ళేదాన్ని. నడుచుకుంటూ వెళ్ళొచ్చిన రోజైతే అసలు కాళ్ళు ఎంత నొచ్చేవో, అసలు ఎన్ని డేస్ అసలు ఏడ్చుకుంటూ పడుకున్నానో అసలు నాకే తెలుసు. ఇండియాలో అయితే అసలు ఏదన్నా ఉంటే డాడీ ఇటు తీసుకెళ్ళావా అటు తీసుకెళ్ళావా అంటే తొందర ఇట్లా తీసుకెళ్లే వాళ్ళు, అన్ని థింగ్స్ అయిపోయేది. బట్ యూఎస్లో అలా కాదు. ఐ ఫేస్డ్ సో మెనీ థింగ్స్. అండ్ యా ఇప్పుడు గుర్తు చేసుకున్నా నాకు అసలు ఏడుపు వస్తుంది. బట్ యా ఇట్ ఈస్ ఆల్సో అన్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద పార్ట్ ఆఫ్ లైఫ్. అండ్ అలా అన్ని థింగ్స్ అయిపోయి అండ్ ఐ ట్రైడ్ ఎ లాట్ ఫర్ ద జాబ్స్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ I think from the 2025 January or I think from the February అనుకుంటా నాకు ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ వచ్చింది. సో ఐ జాయిన్డ్ అన్ అన్పెయిడ్ ఇంటర్న్షిప్ అండ్ ఐ వర్క్డ్ ఆన్ దట్. అండ్ మే 2025లో నా మాస్టర్స్ అయిపోయింది. అండ్ మాస్టర్స్ అయిపోయిన తర్వాత నుంచి ద రియల్ ఎట్లా అంటే అసలు అప్పటికి జాబ్ మార్కెట్ ఘోరంగా ఉంది. అసలు కాల్సే లేవు. ఎవరిని ఏది అడిగినా కూడా అసలు బయట మార్కెట్ అసలు ఏ డొమైన్ గురించి అడిగినా ఏది అడిగినా అసలు మార్కెటే లేదు, కాల్సే రావట్లేవు అని అందరూ ఒకటే మాట, అసలు కాల్స్ రావట్లే. అసలు ఏం చెయ్యాలి అనేది కూడా నాకు అర్థం కాలేదు. ఇంకా సరే అని నేను మాస్టర్స్ అయిపోయిన తర్వాత ఒక 1 month దాకా నేను అంతగానో మేము అప్లికేషన్స్ చేయలేదు. జస్ట్ ర్యాండమ్గా చూస్తూ ఉండే.
నార్మల్గా మార్కెట్ ఎట్లుంది అని ఒక 1 మంత్ దాకా నార్మల్గా చూస్తూ ఉండే. దాని తర్వాత నేను నా జూన్ 1 నుంచి నా అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ చేసిన. ఐ యూస్ టు డూ అరౌండ్ 30, అంటే నేను టార్గెట్ పెట్టుకొని ఉండే అట్లీస్ట్ ఒక 30 క్వాలిటీ అప్లికేషన్స్ వేయాలి. ఒక ఈజీ అప్లైస్ ఇట్లా ఏమి కాకుండా ఒక ఫుల్ లెంత్ అప్లికేషన్స్ అట్లీస్ట్ ఒక 30 to 40 అని వేయాలి ఒక డేలో అని పెట్టుకొని ఉండే. సో నేను ట్రై చేస్తూ ఉండేదాన్ని, అప్లికేషన్స్ వేస్తూ ఉండేదాన్ని అండ్ ఫ్రెండ్స్ని కూడా అడుగుతూ ఉండేదాన్ని. అసలు ఒక ఐ థింక్ ఒక 1.5 మంత్ 1.5 మంత్ దాకా అసలు నాకు ఒక్క కాల్ కూడా రాలే. అప్పటికి చాలా కంపెనీస్కి నా ప్రొఫైల్ వెళ్ళిపోయింది, బట్ ఒక్క కాల్ కూడా రాలేదు. అసలు నాకు ఏం చేయాలో అర్థం కాలే, ఒక్క కాల్ వస్తలేదు. నార్మల్గా నా వేరే ఫ్రెండ్స్కేమో కొంతమందికి కాల్స్ వస్తున్నాయి అంటున్నారు, బట్ నాకైతే అసలు ఒక్క కాల్ కూడా రావట్లేదు. ఏం చేయాలనేది నాకు అర్థం కాలే. ఇంకా ఇక చూస్తూ ఉండే. ఇంకా నేను అప్పటికి లింక్డ్ఇన్లో రిఫరల్స్ని ఎక్కువ రీచ్ అవుట్ కావడం స్టార్ట్ చేయలేదు. నార్మల్గా అప్లికేషన్స్ వేస్తూ ఉండే, కానీ రిఫరల్స్ గురించి నేను అప్పుడు నాకు అసలు థాటే లేదు. ర్యాండమ్గా నార్మల్గా ఒకరోజు ట్రై చేద్దామని ఐ థింక్ ఫ్రమ్ ద ఆగస్ట్ మిడిల్లో నుంచి నేను రిఫరల్స్ కోసం ట్రై చేస్తూ ఉండే. ఇంకా లింక్డ్ఇన్లో అప్లికేషన్తో పాటు రిఫరల్స్కి ట్రై చేసిన. సో అందరు అనుకుంటారు నార్మల్గా బయట అసలు లింక్డ్ఇన్లో రిఫరల్ అడిగితే ఎవరు ఇవ్వరు, అసలు ఎవరు సపోర్ట్ చేయరు అని అనుకుంటారు. కానీ లిటరల్లీ నేను చెప్తున్నా, అంటే ఐ మీన్ నాకు జెన్యూన్గా వర్కౌట్ అయింది మాత్రం లింక్డ్ఇన్. నాకు అసలు లింక్డ్ఇన్ వల్లనే నాకు ఈ జాబ్ వచ్చిందని చెప్తాను నేనైతే, డెఫినెట్గా ఇదైతే చెప్తా. బికాస్ నేను ఆల్మోస్ట్ ఆగస్ట్ మిడిల్ నుంచి ఐ థింక్ సెప్టెంబర్ ఎండింగ్ వరకు ఎంతోమందికి రీచ్ అవుట్ అయినా లింక్డ్ఇన్లో రిఫరల్ కోసమని. చాలామంది రిఫరల్ ఇవ్వకపోయినా కూడా అట్లీస్ట్ దే షేర్డ్ దేర్ ఇన్సైట్స్, లైక్ వాళ్ళ కంపెనీలో ఎవరిని రీచ్ అవుట్ కావాలి, అసలు హైరింగ్ టీమ్ ఎవరు ఉన్నారు అనైనా నాకు కొంతమంది గైడెన్స్ ఇచ్చారు. నాకైతే ఆ గైడెన్స్ కూడా నాకు హెల్ప్ఫుల్ అయింది. అండ్ చాలామంది అనుకుంటారు లైక్ అమెరికన్స్ అసలు ఎవరు రెస్పాండ్ కారు లింక్డ్ఇన్లో అనుకుంటారు, కానీ బట్ నాకు చాలామంది అమెరికన్స్ కూడా నాకు రిప్లై ఇచ్చారు. అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్ యాక్చువల్లీ. అండ్ నేను అలా ఒక 2 months లింక్డ్ఇన్లో మొత్తం ఎట్లా అంటే డైలీ ఒక 10 to 15 మెంబర్స్కి రీచ్ అవుట్ అవుతూ ఉండే. కొంతమందికి రిక్వెస్ట్లు పెట్టి, కొంతమందికి రిక్వెస్ట్ పెట్టకుండా డైరెక్ట్ మెసేజ్ పెట్టడం, అది ఇది అట్లా ఏదో ఒకలా చేస్తూ ఉండే. సో ఐ థింక్ ఫ్రమ్ ద సెప్టెంబర్ ఎండింగ్లో నాకు నార్మల్గా ఇప్పుడు నేను జాబ్ చేస్తున్న కంపెనీ గురించి నాకు తెలిసింది. సెప్టెంబర్ ఎండింగ్లో ఐ థింక్ సెప్టెంబర్ ఎండింగ్ కాదు, ఐ థింక్ సెప్టెంబర్ మిడిల్లో నాకు ఇప్పుడు జాబ్ చేస్తున్న కంపెనీ గురించి తెలిసింది. సో నేను ప్రజెంట్ జాబ్ చేసే కంపెనీ నేమ్ వచ్చేసి ఇంటర్కాంటినెంటల్ ఎక్స్చేంజ్. అది యూఎస్ అనే కాదు, ఇండియాలో కూడా బ్రాంచ్ ఉంది. సో ఈ కంపెనీ గురించి నాకు సెప్టెంబర్ మిడిల్లో తెలిసింది. ఎలా అంటే నార్మల్గా ర్యాండమ్గా లింక్డ్ఇన్లో చెక్ చేస్తూ ఉండే జాబ్స్ గురించి అండ్ ఈ కంపెనీ గురించి నార్మల్గా ఒక పోస్ట్ చూసిన, అట్లా నాకు ఈ కంపెనీ గురించి తెలిసింది. దాని తర్వాత ఈ కంపెనీలో అసలు ఎవరున్నారు అని నార్మల్గా చెక్ చేస్తూ ఉండే. ర్యాండమ్గా లిటరలీ అసలు ర్యాండమ్గా నేను ఒక పర్సన్కి లింక్డ్ఇన్లో రిక్వెస్ట్ పెట్టిన అండ్ తను నా రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసిండు. అండ్ నేను ఒకరోజు మెసేజ్ పెట్టిన, ఇంకా నాకు ఇట్లా రిఫరల్ కావాలి, మీరు ఈ కంపెనీలోనే చేస్తున్నారు కదా, నాకు ఇట్లా ఓపెనింగ్ ఉంది, రిఫర్ చేస్తారా అని పెట్టిన. తను చూసిండు. ఐ థింక్ ఫస్ట్ టైం ఐ మీన్ నాకు ఎగ్జాక్ట్గా గుర్తుకులేదు ఫస్ట్ మెసేజ్కే రిప్లై ఇచ్చిండో లేరో అని. బట్ నేను 2 days వెయిట్ చేసి మళ్ళీ మెసేజ్ పెట్టినట్టయితే నాకు గుర్తుంది. అండ్ దెన్ హీ రిప్లైడ్ మీ దట్ హీ విల్ గివ్ ఎ రిఫరల్ ఫర్ మీ అని. దాని తర్వాత నా రెజ్యూమే షేర్ చేసిన. ఇంకా తను ఇంకా ఇంటర్నల్ హెచ్ఆర్తో మాట్లాడిండు. ఇంకా నాకు అప్పటికి నేను అప్లికేషన్ వేసిన ఆ కంపెనీకి రిఫరల్ దొరక్క ముందే. బట్ అప్లికేషన్ వేసిన తర్వాత నేను రిఫరల్ని అటాచ్ చేసిన నా అప్లికేషన్ దానికి. సో నాకు అట్లా ఇంకా బెనిఫిట్ అయింది. అసలు లిటరల్లీ బై గాడ్ గ్రేస్ అనుకుంటా నేనైతే. అసలు తను నాకు రిఫరల్ ఇవ్వడం, నాకు ఈ జాబ్ రావడం అనేది. అండ్ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ ఫర్ హిమ్ లిటరల్లీ. అండ్ ఐఎమ్ సో హ్యాపీ బికాస్ తన వల్లే నాకు ఈ జాబ్ వచ్చింది. నేనైతే ఎన్నోసార్లు చెప్పాను ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ ఫర్ యూ అని తనకి కూడా. ఇక అలా నా కాల్స్ వచ్చింది. నా ఫస్ట్ కాల్ వచ్చేసి నవంబర్ స్టార్టింగ్లో అయింది. ఇంకా దాని తర్వాత ఒక చిన్న షార్ట్ టెక్నికల్ రౌండ్ ఇంటర్వ్యూ అయింది. ఇంకా నా మేనేజర్ ఐ మీన్ ప్రజెంట్ ఉన్న నా మేనేజరే నాకు ఇంటర్వ్యూ తీసుకున్నారు. సో తను ఇంకొక 1 hour ఫుల్ సెషన్ తీసేసుకొని నాకు వెంటనే ఓకే అని చెప్పేసారు. నాకు
ఫైనల్ రౌండ్ అయిన వితిన్ 3 అవర్స్లోనే నాకు ఓకే అని చెప్పేసారు అసలు నన్ను, యా యు ఆర్ సెలెక్టెడ్ అని చెప్పేసి. అండ్ వితిన్ 1 ఐ థింక్ 2 వీక్స్లోనే నా ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేసిండ్రు, లైక్ బ్యాక్గ్రౌండ్ చెక్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ డన్. సో నేను అసలు ఎలా అంటే ఈ జాబ్ హంట్ జర్నీలో అసలు జాబ్ వస్తుందా, ఎంత ఏడ్చానంటే అసలు జాబ్ వస్తుందా, లోన్ ఏమో చాలా ఉంది, అసలు ఎట్లా క్లియర్ చేయాలి, ఏం చేయాలి, అసలు ఏం అర్థమయ్యేది కాదు. బట్ ఎప్పుడు నేను ఒకటే అనుకొని ఉండే, ఎట్లా చేసి డిసెంబర్ ఎండింగ్ లోపు జాబ్ తెచ్చుకోవాలి అని ఒకటి మైండ్లో ఫిక్స్ అయినా. ఏదేమైనా సరే డిసెంబర్ ఎండింగ్ లోపు జాబ్ రావాలి అంతే అని అనుకొని ఉండే. ఇంకా గట్టిగా ట్రై చేసిన. సో నా జాబ్ హంట్ జర్నీలో అయితే నేను ఆల్మోస్ట్ ఐ థింక్ 2000+ అప్లికేషన్స్ అయినా నేను వేసి ఉంటా. అందులో నాకు స్క్రీనింగ్ రౌండ్స్ ఐ థింక్ ఒక 200 అయి ఉంటాయి. అండ్ నాకు సెకండ్ రౌండ్ థర్డ్ రౌండ్కి పోయినాయి మాత్రం ఒక 15 అప్లికేషన్సే పోయినాయి సెకండ్ రౌండ్ థర్డ్ రౌండ్ దాకా. అందులో ఇంకా ఐస్ ఒకటి నన్ను ఫైనలైజ్ చేసింది. సో అట్లా నాకు జాబ్ వచ్చింది. లింక్డ్ఇన్ రిఫరల్ చాలా అంటే చాలా వర్కౌట్ అవుతుంది. డెఫినెట్గా ట్రై చేయండి, అంటే రీచ్ అవుట్ అవ్వండి. ఒక్కసారికి రెస్పాన్స్ ఇస్తలేరు అని కాకుండా కంటిన్యూస్గా రీచ్ అవుట్ అవుతూ ఉండండి. బికాస్ అపోజిట్ పర్సన్ కూడా వాళ్ళు వర్క్ చేస్తున్నారు అండ్ వాళ్ళు కూడా బిజీగా ఉంటారు. సో వాళ్ళకి కూడా వర్క్స్ ఉంటాయి కాబట్టి మీరు ఊకే రీచ్ అవుట్ అవ్వాలి. ఎందుకంటే మీకు జాబ్ కావాలి కాబట్టి మీరే రీచ్ అవుట్ అవ్వాలి. వాళ్ళు ప్రతిదీ గుర్తుపెట్టుకోరు కదా. సో ట్రై, నేనైతే అదే చెప్తా, కాన్స్టెంట్గా అప్లికేషన్స్ అయ్యండి, రిఫరల్స్కి రీచ్ అవుట్ అవ్వండి. నాకైతే లింక్డ్ఇన్ అయితే చాలా అంటే చాలా హెల్ప్ అయింది నా జాబ్ హంట్కి. సో ఐ సజెస్ట్ దట్. సో ఇంకా నేనైతే డిసెంబర్ అని ఇట్లా నేను టార్గెట్ పెట్టుకుని ఉండే. అండ్ డిసెంబర్ కన్నా ఇంకా ముందే ఐ మీన్ మిడ్ ఆఫ్ ద డిసెంబర్లోనే నాకు జాబ్ వచ్చింది. అండ్ ఐఎమ్ సో హ్యాపీ. అండ్ జాబ్ అనే కాకుండా ఐ హ్యావ్ వన్ మోర్ గుడ్ న్యూస్ టు షేర్ విత్ యూ ఆల్. అండ్ ఆ న్యూస్ ఏంటి అనేది కూడా నేను నా నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను. సో స్టే ట్యూన్ టు మై ఛానల్. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఆల్సో ప్లీజ్ డూ కామెంట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే నన్ను ఇప్పటివరకు సపోర్ట్ చేశారో అండ్ చేస్తున్నారో కూడా అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.